నా హృదయంలో నీకు స్థానం ఇస్తానని చెప్పి భగవాన్ బాబా వారు మనకు ఒక చక్కగా సందేశం అందిస్తున్నారు. అంటే మనం కోరవలసింది ఇక్కడ కూర్చున్నటువంటి సపోజ్ 1 2 3 4 5 6 7 8 9 10 మనం 10 మంది మగవాళ్ళు ఉన్నాం, ఒక 4 లేడీస్ అంటే మొత్తం 14 మంది ఉన్నారు. 14 మంది మనం కోరవలసింది ఏంటి? భగవంతుడి హృదయంలో నేను ఒక స్థానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి కోరిక మాత్రమే ఉండాలి. దానికి కావాల్సినది మంచి మనసు, మంచి సాధన, ప్రేమతో కలిగి ఉండడం. ఇవి ఉంటే స్వామి చెప్పారు, నా హృదయంలో నీకు నేను స్థానాన్ని ఇస్తా. అదే మన యొక్క ఒక గోల్గా, మన యొక్క ఉద్దేశంగా ఉండాలి. భగవంతుడి యొక్క హృదయంలో మన స్థానం సంపాదించడానికి ఈ యొక్క ఏమి సేవ చేయాలి, ప్రేమతో ఉండాలి, అందరితో మంచిగా మాట్లాడాలి. చేస్తే స్వామి తన హృదయంలో ఇస్తాడు. నెక్స్ట్ చూడండి, 4వది సర్కారు ఉద్యోగులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, శాసనసభ్యులు రాజ్యాంగములకు బద్దులై నడుచుకుందామని ప్రమాణం చేయరు. అటులనే సత్యసాయి సేవా సంస్థల ఎందరి సభ్యులు, అధ్యక్షులు, కార్యదర్శులు ఒక తూరి కాదు ప్రతిదినం లేవగానే హృదయపూర్వకంగా ప్రమాణం చేసి కార్యమును మొదలు పెట్టవలెను. ఈ రోజున నేను చేయి పనులన్నీ ప్రేమతో, భక్తితో, నిష్కానుబుద్ధితో చేయునని ప్రతినభూని దానికి తగిన శక్తిని బుద్ధి కుశలను సరైన మార్గంలో నడుచులాగా తీర్చిదిద్దుమని భగవంతుని ప్రార్థించవలను. రాత్రి 12 ఆ దినము చేసిన కార్యకలాపములలో మానవ స్వభావం వలన, అహంకారం వలన, స్వలాభ బుద్ధితోనూ కోపంతో జరగబడిన తప్పుల కొరకు వెతికి అట్టి పొరపాటు చేయకున్నట్టు శక్తిని ప్రసాదించమని భగవంతుని ప్రార్థించాలి. తమలో తాము గాని మరి ఏ ఇతర ఆధ్యాత్మిక ధర్మ సంస్థలతో కానీ ఈర్ష్యాద్వేషములు కూడదు. కేవలం తమ సంస్థయే ఆధిక్యత పొందవలనని ప్రయత్నించరాదు. ప్రతి సంస్థ నిష్కామ కర్మను ఆచరిస్తూ ఉండవలను. గర్వముతో గాని అహంకారంతో గాని సేవ చేయరాదు. అన్ని సంఘముల యందు సమభావముతో వెలుగుటయ్యే సత్యసాయి సేవా సంస్థల విశిష్టత. రెండోది కూడా చదివిన తర్వాత డిస్కషన్ చేద్దాం. ఇతరులు మీకు ఎట్లు సేవ చేయగలంతరో అటులనే ఇతరులకు సేవ ఎలాంచవలెను. ఇతరుల ప్రవర్తన ఏది మీకు సరిపడదో ఆ విధంగా వారి పట్ల ప్రవర్తింపకూడదు అని. ఇప్పుడు చెప్పండి, నేను సత్యసాయి సంస్థలకు ఇతర ఆధ్యాత్మిక సంస్థలతో ఈర్ష్యాద్వేషములు ఉండవచ్చా?